నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సోషల్ మీడియా అందుబాటులో ఉన్న లైంగిక అసభ్యకరమైన కంటెంట్ని నిషేధించాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆన్లైన్లో అశ్లీల లైంగిక అసభ్యకరమైన డేటాను నియంత్రించేందుకు నేషనల్ కంటెంట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసేలా వెంటనే కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. కఠినమైన నియమాలు లేకపోవడం వల్లే ఆన్లైన్లో జుగుప్సాకరమైన కంటెంట్ పుట్టుకొస్తుందని అన్నారు. ఇక కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు పిల్లల అశ్లీలతకు సంబంధించి సమానమైన కంటెంట్ని ప్రసారం చేస్తున్నారని వాదించారు. ఈ పరిణామంతో దేశంలోని యువత, పిల్లలు చెడిపోతున్నారని పేర్కొన్నారు. ఎప్పటికైనా అశ్లీల కంటెంట్ను సామాజిక విలువలకు భంగం వాటిల్లేలా చేస్తుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేంద్రంతో పాటు పలు ఓటీటీ సోషల్ మీడియా హ్యాండిళ్లకు నోటీసులు జారీ చేసింది. అందులో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఉల్లు, ఆల్ట్ ఓటీటీలతో పాటు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.